వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఎంత జాగ్రత్తగా ఈ నోరుని మనం వాడుకోవాలో. ఈ నోరు దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే వాడాలి అనే నిర్ణయము తీసుకోండి. దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే అంటే ఆయన్ని పొగట్టడానికే, స్తుతియాగములు అర్పించడమే మన పని. కాబట్టి నోటిని దేనికి వాడాలంట? దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే. అప్పుడు ఆయన ఈ నోటిని బట్టి ఒక మంచి తీర్పు తీరుస్తాడు, లేకపోతే చెడ్డ తీర్పు తీరుస్తాడు. ఈ విధముగా క్రైస్తవ జీవితాన్ని దేవుడు హృదయములో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడును అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకొని వాక్యానికి విధేయత చూపించే రీతిగా ఈ నోటిని వాడుకుందాం. మనము నిర్ణయం తీసుకుంటే చాలు, ఆయన నీలోనికి వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీ నోటిని శుభ్రంగా ఉంచుతాడు. నీ నిర్ణయం యథార్థమైంది కాకపోతే ఆయన రానే రాడు. కాబట్టి ఇప్పుడు మన హృదయాల్లో ఏమి ఉన్నాయో మనందరికీ తెలుసు, మర్చిపోండి. ఇక నుంచి ప్రభువా నీకు అంగీకారమైన మాటలు మాట్లాడతాను, ఆయాసకరమైన మాటలు నేను మాట్లాడు, తోటి వారిని నేను తగ్గించి మాట్లాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. ఎందుకంటే నీవు వచ్చింది తోటి వారిని గౌరవించడం నేర్పించడానికి వచ్చావు, ఎవరిని త్రోసివేయలేదు. ఎవరైతే నష్టజాతకులుగా నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో వారిని మాత్రం ఆ సర్ప సంతానము, సొన్నం కొట్టిన సమాధులారా, ఇట్లాంటి మాటలు ఆయన వినియోగించాడు వారికి. ఎందుకంటే వారు మారరు, వారు అపవిత్రమైన జీవితంతో నరకానికి సిద్ధపడిన వారు. మన విషయంలో ఏమంటున్నాడు? మనల్ని అన్నాడా? మనల్ని అనల, అండ కూడా. మనకి మాదిరిగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఆ మాదిరిని మనం అలవర్చుకోకపోతే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. తల ఉంచుకుందాము. వినిన మాటల్ని బట్టి నీ నిర్ణయం ఏంటి? నీ నోటిని, నీ హృదయాన్ని వేటితో నింపుకోవాలనుకుంటున్నావు? వాక్యమా, దేవుని మాటలా, దేవునితో నడిచే తలంపులా? ఏ మాటలు నీ హృదయంలోంచి బయటకు వస్తున్నాయి? నీ స్నేహితులు, నీ బంధువులు, నీ మిత్రులు నీ నోటిని ఏ విధముగా అర్థం చేసుకుంటున్నారు? మంచితనం లేదండి, ఎప్పుడూ చెడ్డ మాటలేనండి, అపవిత్రమైన మాటలేనండి, అపవిత్రమైన ఫలాలు ఫలించేవారండి అని అంటున్నారా? చాలా మంచి నోరండి, ఎవరిని గద్దించడు, ఎవరిని తోలనాడడు, అబద్ధాలు చెప్పడు. ఇట్లాంటి మాటలు మన నోట్లోంచి రావటం మన తోటి వారు చూస్తున్నారా? దయచేసి స్త్రీల్లో నుండి ఒకరు లేచి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం, నేను ప్రార్థన చేసిన తర్వాత మిమ్మల్ని ప్రార్థన అడుగుతాను. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పాదముల దగ్గర చేరి ఆత్మ సంబంధమైన సత్యములను ధ్యానించుకోవడానికి నీవు మాకు సహాయం చేస్తున్నావు నాయన. దిద్దుబాటు దినాల్లో మేమున్నాము నాయన. ఈ 40 దినాలు దాటిపోతే దిద్దుబాటు మాకు వచ్చుద్దో దొరకదో మా ప్రభా. అటువంటి పరిస్థితుల్లో సమయం ఉండగానే మా దీపాలు చక్కబెట్టుకొని, మా ఇంటిని చక్కబెట్టుకొని, నీ రాజ్యం కొరకు సిద్ధపడి అనేక మందికి మేలుకరముగా, నీకు మహిమకరముగా జీవించడం మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయి. నీ మాటలు మమ్మల్ని మర్చిపోయే వారముగా ఉండనివద్దు నాయన. మళ్ళీ మళ్ళీ వింటూ, మళ్ళీ నీ మాటల్లో ఉన్న ఆ నడిపింపును మేము అలవర్చుకొని జీవించి మా ఇంటిని కట్టుకునే వారముగా, నీ కొరకు సాక్షులముగా జీవించే వారముగా మమ్మల్ని అందరినూ సిద్ధం చేసి భద్రపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ